హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో నేను మీ మహేష్. సో ఎంతోమంది ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసిన షో రానే వచ్చిందండి. ఆ షో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే ఏకదమ్ సూపర్గా ఉంది ప్రోమో అయితే. సో నాకైతే బాగా నచ్చిందండి. సో బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అయితే సూపర్. ఇంకోటి ఎస్పెషల్లీ చెప్పాలంటే హోస్ట్గా నాగార్జున గారే 100% హోస్ట్గా నాగార్జున గారే ఉండబోతున్నారండి. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, కంటెస్టెంట్స్ పేర్స్ అయితే వాళ్ళే ఫైనల్గా ఉండబోతున్నారు. అందులో ఒక 3-4 నెంబర్స్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక సస్పెన్స్లో అయితే ఉన్నారు వాళ్ళు. సో మిగతా కంటెస్టెంట్స్ అయితే చాలా మంది ఉండబోతున్నారండి నేను చెప్పిన కంటెస్టెంట్స్లో. సో ఫైనల్గా అయితే సెప్టెంబర్ 1st వీక్లో మాత్రం రాబోతుంది మన బిగ్ బాస్ సీజన్ 8. సో అందరైతే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారండి. గేమ్స్ ఎలా ఆడతారో, టాస్క్లు ఎలా ఆడతారు, ఎలా ఉంటారు ఈ కంటెస్టెంట్స్, అందరితో కలుస్తారా కలవరా, ఎలా ఉంటారు, ఎవరు గెలుస్తారు, ఈ లాస్ట్ 4 వీక్స్ దాకా ఎవరు ఉంటారు అనే ఎగ్జైట్మెంట్తో అయితే చాలా క్వశ్చన్స్తో అయితే మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం బిగ్ బాస్. ఎస్పెషల్లీ ఒక కంటెస్టెంట్ గురించి చెప్పాలండి, మన రాజ్ తరుణ్ గారు అయితే 50-50% ఉన్నాడండి. అంటే వస్తాడా రాడా అని ఒక డయోమాలంలో ఉన్నారు. సో రాజ్ తరుణ్ గారు బిగ్ బాస్లో కానీ వస్తే ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతుందో అయితే మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఉండాలి బిగ్ బాస్లో అని. ఈ మధ్యకాలంలో చిన్న ఎలిగేషన్స్ వచ్చినా కూడా డిస్టర్బ్ అయినట్టు ఫ్యాన్స్ అంటున్నారు. కానీ బిగ్ బాస్లో మాత్రం వెళ్తే ఇవన్నీ మర్చిపోయి గేమ్ బాగా ఆడతారని రాజ్ తరుణ్ గారు ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారండి. సో చూద్దాం, రాజ్ తరుణ్ గారు బిగ్ బాస్లో చూద్దాం బాగా ఆడతారని ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. సో అలాగే నాగార్జున గారు హోస్ట్ ఎలా ఉంటుంది ఈ సీజన్లో ఏమైనా ట్విస్టులు ఉండబోతున్నాయా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందా అని అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు మా ఫ్యాన్స్, తెలుగు ప్రజలు ఫ్యాన్స్ అయితే. బిగ్ బాస్ సీజన్ ఈసారి కూడా టాప్ రేటింగ్లో ఉంచాలని ఎదురు చూస్తున్నారు మా బిగ్ బాస్ ఆడియన్స్. సో ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ అంటే ఈసారి హోస్ట్ ఎవరు ఉంటారు? సో చాలామంది పేర్లు అయితే వినబడుతున్నాయి. శోభా శెట్టి అయితే ఉండబోతున్నారని అయితే గట్టిగా వినబడుతుంది బిగ్ బాస్ బస్లో యాంకర్గా. సో కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు అయితే వినబడుతున్నాయి. వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, కానీ శోభా శెట్టి గారు అయితే పక్కా ఉంటారు అనేసి గట్టిగా అయితే వినబడుతుంది. సో చూద్దాం శోభా శెట్టి గారు యాంకరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1st వీక్లో రాబోతుందనండి. సో చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాం. షో ఎలా ఉండబోతుంది ఒక్క ఎపిసోడ్ కూడా మాత్రం మిస్ కాకుండా కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. మేము 24 hours లైవ్ పెట్టుకొని చూస్తూనే ఉంటాము. మీకు మరిన్ని అప్డేట్ బిగ్ బాస్ గురించి అయితే మీకు ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తానండి. చూస్తూనే ఉండండి మా అప్డేట్ కోసం. సో నేనేమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఇలాగే మంచి అప్డేట్స్ బిగ్ బాస్ గురించి అయితే తీసుకొచ్చి మీ ముందుకు చెప్తానండి. సో చూస్తూనే ఉండాలి మా ఎస్ఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మహేష్.